హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేము మన హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో శిల్పారామంకి వెళ్ళామన్నమాట. శిల్పారామంలో మమ్మల్ని ఈ ప్లేస్ బాగా అట్రాక్ట్ చేసింది. అదేంటో చూద్దాం. సో మీకు కూడా చూపించాలని చెప్పి నేను వీడియో తీసుకోవడం జరిగింది. అదేంటంటే మన ఇదివరకు విలేజ్లో ఎలా ఉండేదో, పూర్వకాలం ఇదివరకు ఎలా ఉండేదో మనకి వాళ్ళు కళ్ళకన్నట్టు చూపిస్తున్నారన్నమాట. కమ్మరి 10 విధానం అంటే ఇనుము తయారు చేస్తారు కదా, సుత్తులు, గొడ్డలు అవి తయారు చేసేవారు అన్నమాట ఇది వరకు. ఇప్పుడు ఎవరు చేయట్లేదు అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ ఇత్తడి బిందులు, ఇత్తడి సామాన్లు తయారు చేస్తారు కదా, అవి తయారు చేసేవారు అనమాట. సాలి పెట్టాలంటే ముందు తయారు చేయించుకుని నెల ముందు మొదలెట్టి తయారు చేయించుకున్న తర్వాత ఇట్లా పెట్టించేవారు. ఇదేంటంటే తాళ్ళు పేంటారు కదా, తొక్క తాళ్ళు అవి అలా పేనేవారు అన్నమాట. అలాగే హరిదాసు, గంగిరెద్దు వీళ్ళ కోసం సంక్రాంతి ముందు ఎదురు చూసేవాడిని, ఎప్పుడు వస్తారని. అదో ఆనందం. వీళ్ళు చూడండి వేషాలు వేసుకుని వీళ్ళు చూస్తే భయపడేవాళ్ళు చిన్నప్పుడు. మేము దాక్కునేవాళ్ళు. అలాగే గిరిజన జలస ఇలా ఉండేది. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, కుండలు తయారు చేసేవారు. మళ్ళీ తట్టలు ఉంటాయి కదా, నేత బుట్టలు, తట్టలు అవి తయారు చేసేవారు. ఇలా ఇంతే వీళ్ళకి ఇంకా అవి తయారు చేసి నమ్ముకుని బతకడమే. ఇంతే వీళ్ళ జీవనశైలి ఇలాగే ఉంటుందేమో. ఇంకా ఇది చూడండి, బట్టలు నేసేవారు కదా, ఇది నేత వాళ్ళు అనుకుంటే నేత వాళ్ళ ఇల్లు. అది బొమ్మల కొలువు, బొమ్మలు అమ్మేవారు, తయారు చేసి అమ్మేవారు కదా, అదేమిది. ఓకే, ఇదేమో మార్కెట్, కూరగాయల మార్కెట్. అప్పుడైతే కూరగాయలు కావాలంటే మార్కెట్లోకి కొని తెచ్చుకునేవారు. ఇప్పుడు ఎవరు తెచ్చుకోవట్లేదు, ఫోన్లో బుక్ చేసుకుని ఇంటికి వచ్చి పడిపోతుంది అన్నీ. అక్కడ రామచిలుకని చూసారు అందరూ. చిలుక జోషిని చెప్తారంటారు కదా, అదే ఆ రామచిలుక. ఇదివరకు ఇంటింటికి వచ్చేవారు అన్నమాట, ఇప్పుడు రావట్లేదు అనుకోండి. ఓకే, ఇంతకుముందు ఆడవాళ్ళు పొద్దున్నే లేచి తులసి మొక్క పూజ చేసేవారు అనమాట, ఇప్పుడు ఎవరు చేయట్లేదు అనుకోండి. సో ఏదైతే నాకు ఈ శిల్పారామం చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా విజిట్ చేయండి.